ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి తన ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒరే నారా లోకేష్, నీ రెడ్ బుక్ ఎంత అంటూ నేరుగా కేఏ పాల్ దుమ్మెత్తిపోశారు. లోకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యల తీరును చూస్తే టీడీపీ కుటుంబ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇంతకు కేఏ పాల్ ఆగ్రహానికి కారణమేంటంటే లోకేష్ తన తండ్రిని సమర్థించుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలు. వైసీపీ నేతలను కిడ్నాప్లు చేయించడం, వైసీపీ నేతలపై దాడులను, ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్న కుట్రలపై కేఏ పాల్ మండిపడ్డారు. ఆ రోజు వైఎస్ఆర్ తలుచుకుంటే మీ నాన్న గతి ఏమై ఉండేదో తెలుసుకో అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబుకు ఎదురైన పరిస్థితులను కేఏ పాల్ గుర్తు చేశారు. కేఏ పాల్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. కానీ కేఏ పాల్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎలా స్పందించబోతోందో చూడాలి. మరి కేఏ పాల్ చేసిన ఈ కామెంట్స్ మరిన్ని రాజకీయ దుమారాలను రేపుతాయా? వేచి చూడాలి. ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీశానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా, మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. అధికారం ఉందని పిచ్చోళ్ళకి బిహేవ్ చేయొద్దు. బీ కేర్ఫుల్. నువ్వెంతరా? రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. మీ నాన్న నా శిష్యుడు, 22 సంవత్సరాల దీవెనలు. నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు, మోదీ అయినా దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను, కలవలా. ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను. ఆయన్ని నేను పిలుస్తున్నాను. ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదు. అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా, 500 పడలే. ఆ ఓట్లు ఎక్కడెళ్ళాయి?